దానికే ఎనర్జీ నేను ఎక్కువ ఇస్తున్నాను, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే, మీరు అదే అర్థం కావట్లే. ఇప్పుడు చూడండి, మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వచ్చి ఒక 100 రూపీస్ చేతిలో పెట్టాడు, మీకు వద్దనుకుంటేనే మీ ఫ్రెండ్ ఇచ్చింది మీకు 100 రూపీస్. థ్యాంక్ యూ చెప్తారు, బాగుందని, హ్యాపీ ఫీలింగ్ కదా. అదే ఫ్రెండ్ మీకు తెలియకుండా మీ పర్సులో 50 రూపాయలు కొట్టేసింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఉమ్, ఈ సబ్జెక్ట్ లో బాధ. ఉన్నలా నార్మల్ గానా? నార్మల్ గానే. కోపం వస్తది, అంటే మరి ఇచ్చినట్టు ఇచ్చి అడుగుతుంది అని. అంటే రెండు ఎగ్జాంపుల్స్, ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక రోజు ఇది జరిగింది, ఒక రోజు ఇది జరిగింది. ఒకటేమో పాజిటివ్ థింగ్, ఒక 50 రూపీస్ మీ చేతిలో పెట్టుంటే, ఇంకొకసారి ఒక నెగిటివ్ విషయం, ఏదో ఒక 50 రూపీస్ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, మీకు తెలియకుండానే చేసింది, ఇబ్బంది పెట్టింది ఒక నెగిటివ్ విషయం. పాజిటివ్ కోపం ఉన్నప్పుడు వస్తది. ఎలాగుంది? అంటే పాజిటివ్ ఉన్నప్పుడేమో కొంచెం ఫీల్ అయి ఉంటారు కదా, అంటే థ్యాంక్స్ అని ఆ, చెప్తారు. మరి నెగిటివ్ వచ్చినప్పుడు ఎ- ఎక్కువ ఫీల్ అయిపోతాం. ఆ కదా, ఇదే కదా మరి. రెండు ఇన్సిడెంట్లు కదా, మరి ఎందుకు హ్యాపీనెస్, ఎందుకు హ్యాపీగా ఉన్నప్పుడు ఆనందంగా హగ్ చేసుకొని ఆ ఫ్రెండ్ కి, ఏమంటారు పేరు, లత అనుకుందా, మీరు భార్గవి అమ్మాయి పేరు లత అనుకుందా, హగ్ చేసుకొని నువ్వు నా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎందుకు చెప్పరు? అదే కనుక నెగిటివ్ చేసినప్పుడు మాత్రం మీ కాంటాక్ట్స్ లో ఉన్న కామన్ లిస్ట్ అందరికి కాల్ చేస్తారు, ఈ లత నాకు ఇలా చేసింది, నాకు ఇలా చేసింది, అలా చేసింది అని నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ పాస్ చేసేది దేనిపైనమ్మా? ఇప్పుడు ఇంతకు మీరు చెప్పారు చూసారా, పాస్ అవ్వట్లేదు, నాకు జాబ్ రావట్లేదు, ఏదో చెప్పారు చూసారు, దానికి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని పెడుతున్నారు. రావాలి అనే కోరికని యూనివర్స్ లోకి తక్కువ ఎనర్జీ పెడుతున్నారు మీరు. దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి, దాన్ని మార్చుకోవాలి. సింపుల్, అర్థమైందమ్మా? ఇది తెలియకుండా జరిగింది, మీకు తెలియదు సబ్జెక్ట్ కాబట్టి. తెలుసుకుంటే మీరు ఇలా మాట్లాడరు. రియాలిటీలో లా ఆఫ్ ఇది రిజల్ట్ మీరు అన్నట్టు, మీరు ఉన్నది వాస్తవం. బట్ సబ్జెక్ట్ లో యూనివర్స్ ని కనెక్ట్ అవ్వాలి అంటే మన దగ్గర లేనిది కూడా ఉన్నట్టు యూనివర్స్ కి ఉన్నదట్టు పాజిటివ్ విజువలైజేషన్ పాజిటివ్ చెయ్యాలి. ఎనర్జీని పంపించాలి. మరి ఆ పంపించాలి అన్నప్పుడు అందులోంచి ఒక్క నెగిటివ్ మాట కూడా రాకూడదు. మీరు అంటున్నట్టు ఒక నెగిటివ్ మాట మీరు మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. సింపుల్. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే సార్. ఆ నెగిటివ్ మాట ఒకటి మాట్లాడాను, ఒకటే కదా నెగిటివ్ మాట్లాడాను, బట్ నాకు 5 సార్లు పాజిటివ్ చెప్పేసుకున్నాను. బ్యాలెన్స్ పాజిటివ్ ఎక్కువ అనుకుంటారు, కానీ ఒకసారి నెగిటివ్ ఎక్కువ. ఎక్కువ నెగిటివ్ వస్తాయి. మరి అదే ఎనర్జీని మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అది. ఇది ఒక పెద్ద వేస్ట్ సబ్జెక్ట్. నిజం చెప్పాలంటే దీన్ని మాట్లాడాలంటే నాకు 1 అవర్ సరిపోదు. మన క్లాసెస్ లో ఉంటాయి దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి క్లాస్ లో జాయిన్ అయ్యారనుకోండి, ఇలాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే మన స్టూడెంట్స్ తీసుకుంటున్న రిజల్ట్స్ అటువంటి, ఇలా ఫస్ట్ వచ్చేదే మీ కాన్ఫిడెన్స్ తీసి పడేస్తా. నేను చెప్తున్నాను కదా, మీలో వచ్చే నెగిటివ్ ఆలోచనని తీసి పడేస్తా. అది నేను చెప్పడం కాదమ్మా, కాన్ఫిడెన్స్ కాదు, అట్లాంటి ధైర్యాన్ని మీకు ఇస్తా, సబ్జెక్ట్ అనేది చెప్తా. కానీ కరెక్టే సార్, అందరి దగ్గర కరెక్టే. ఇప్పుడు నేను అన్ఎంప్లాయీ, అలాగే ఐఎమ్ స్టూడెంట్ ఆల్సో. దెన్ అందరి దగ్గర అంటే చాలా మందిని నేను చూస్తున్నాను యూట్యూబ్ లో. ఉమ్. నాట్ ఓన్లీ యూ, మీరే కాదు, బట్ అందరినీ చూస్తున్నా. అంత వేలకు వేలు ఫీజులు చెప్తారు సార్ అందరూ. హౌ పాసిబుల్ ఆ సార్ ఒకసారి. సరేనమ్మా, మీరే ఫీజు దగ్గరకు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. వేలకు వేలు ఇక్కడ ఆల్రెడీ కనీసం ఒక 10 మెంబర్స్ అయినా సరే 3,000, 5,000, 10,000 ఫీజులు కట్టి నేర్చుకున్న వాళ్ళు ఉంటారమ్మా కనీసం ఇక్కడ. వాళ్ళు కూడా మళ్ళీ ఏదో నేర్చుకున్నారంటే ఎక్కడ ఉంటుంది? మన దగ్గర నాకు ఫీజు ఎంత యాక్చువల్లీ తెలుసమ్మా? మీ ఫీ అంటే తెలీదు, నేను మీ సబ్స్క్రైబర్ ని. నాకు అర్థమైందమ్మా, మీ సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. మీ పాయింట్ నాకు అర్థమైంది. ప్రస్తుతానికి మ్యూట్ లో పెడుతున్నాను మిమ్మల్ని నేను, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి, మిగతాది మాట్లాడాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పాయింట్ నాకు ఓకే అర్థమైంది, సార్. ఓకేనమ్మా? యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్ అండి. నిజంగా చెప్పాలి అంటే భార్గవ్ గారు చెప్తుంది పాయింట్ 100% అండి. ఇది ఏంటంటే సబ్జెక్ట్ తెలుసుకోలేను ఇంకోనండి. ఎందుకంటే వేలకు వేల ఫీజులు తీసుకుంటున్నారండి. అందులో అనుమానం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళ కనీసం ఒక 10% అన్న ఎక్కడో నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, కంపల్సరిగా ఉండే ఉంటారు. ఎందుకంటే అవతల వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ సింపుల్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. మనం తీసుకున్న అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న అమౌంట్ కి నేను తీసుకున్న దానికి న్యాయం చేయగలగాలి. చెయ్యాలి అంటే మాత్రం ముందు మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి, అందులో అనుమానం లేదు, మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే పెడితేనే కదా. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో చేసేస్తారు, సార్ వచ్చేసి మీ, సపోజ్ నేను వచ్చేసి మీ మైండ్ ని మార్చలేను కదా. నేను చెప్తా మీరు ఇలాగ ఉండాలి అని చెప్తా, అంతేకాని మీ మైండ్ లోనికి వెళ్ళి దాన్ని అయితే మార్చలేం కదా. కానీ దాన్ని ఎలా మార్చాలి అనే దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. మైండ్ ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి.
అద్భుతాలు చేయొచ్చమ్మా. మీరు అంటున్నారు కదా, ఆ నెగటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని ఎలా పంపించాలో అనే దానికి పర్ఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఒక క్లాసెస్ లోనే చెప్పగలం. నిజంగా 1 అవర్ దాంట్లో మనకి టైం సరిపోదు. ఎందుకంటే ఇలా డెమో క్లాసులు, ఫ్రీ క్లాసెస్ అనేవి అప్పుడప్పుడు తీసుకోగలం కానీ, ఎందుకంటే నాకు నిజం చెప్పాలండి, ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం అనేది ఇష్టం ఉండదు. ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ 10 మంత్స్ నుంచి క్లాసెస్ చెప్తున్నా కానీ ఫ్రీ క్లాసెస్ అనేది సెకండ్ ఉండదు. కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు. సార్ ఒక్క డెమో క్లాస్ ఇవ్వాలి సార్ అనేసి. ఓకే అని చెప్పేసి ఇలా డెమో క్లాస్ పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సినయేమో కోట్లు, లక్షలు. కానీ మనం ఇలా ఇవ్వాలి అంటే ఆలోచిస్తాం. ఏ చూడండి పాయింట్. మనకు కావాల్సినయేమో బోలెడు. కానీ మనం ఇవ్వాలి అంటే యూనివర్స్ లా, యూనివర్స్ ప్రిన్సిపల్. ఎందుకంటే విశ్వ నియమాలు. ఇవ్వాలి ఆనందంగా. దానికి వేల రెట్లు కోరుకోవాలి. అది సబ్జెక్ట్. విశ్వ నియమాలు చాలా ఉంటాయి. దాన్నేంటంటే పూర్తిగా ఒక గురువు సమక్షంలో నేర్చుకుంటేనే దానికొక పరిపూర్ణత చెందుతారనమాట. అది నేనవ్వచ్చు, వేరే వాళ్ళవ్వచ్చు. ఇంకా ఫీజు విషయంకొచ్చేసరికండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పడం జరిగింది. చాలా మందికి నచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా మనం అయితే క్లాసెస్ ని 21 డేస్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. థియరీ పార్ట్ చెబుతూ, ప్రాక్టికల్ గా లైవ్ లో మెడిటేషన్ చేపిస్తూ, ప్రతిరోజు కొత్త విషయాలు డిస్కస్ చేసుకుంటూ, వాళ్ళ డౌట్స్ ని క్లియర్ చేసుకుంటూ 21 డేస్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ 21 డేస్ కి కలిపి ఫీజ్ 500 అమ్మ. మీరు ఇంతాక అన్నారు చూసారా భార్గవి గారు, 1000, 5000, 6000, 10,000 కాదమ్మా, 500 అమ్మా 21 డేస్ కి. ఈ 21 డేస్ లో థియరీ పార్ట్ ఇప్పుడు ఉన్న దానికంటే ఎన్నో రెట్లు డిఫరెంట్ గా ఉంటాయి క్లాసెస్. నెక్స్ట్ థియరీ పార్ట్ తో పాటు ప్రాక్టికల్ లైవ్ మెడిటేషన్. ఒక కొంతమంది, కనీసం ఒక 100 మంది, 70 మంది, 60 మంది, 100 మంది కూర్చొని లైవ్ మెడిటేషన్, డైలీ కొత్త విషయాలు డిస్కస్ చేయడం, మీ డౌట్స్ క్లారిఫికేషన్, అంటే మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రాక్టికల్ గా చేయించడానికి. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు నాతో పాటు ఎంతో మంది నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ వదిలేసి ఏం కాదులని వదిలేశారు. అవన్నీ నేను తెలుసుకొని ప్రాక్టీస్ చేయించాలి. సబ్జెక్ట్ చెబితే సరిపోదు, అర్థం చేసుకుంటే సరిపోదు, దీనికి ప్రాక్టీస్ కావాలి అన్న విషయాన్ని నేను తెలుసుకొని నేను ఇలా డిజైన్ చేయడం జరిగింది. 21 డేస్ కి కలిపి ఫీజ్ 500 అండి. ఇది మీరు ఎక్కువ అనుకున్నారు అంటే నిజంగా అది నిజంగా నేనేమి చేయలేను. ఇది మామూలుగా చెప్తున్నా. 21 డేస్ కలిపి 500 అద్భుతాలు చూస్తారండి. 500 తో మీరు ఎన్నో రెట్లు సంపాదించుకుంటారు. అందులో అనుమానం లేదు. సీరియస్‌గా చెప్తున్నానండి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది నిజం అండి. ఎవరైనా చెప్పనివ్వండి, సబ్జెక్ట్ అనేది నిజం. అందులో అనుమానం అయితే ఏమీ లేదు. సబ్జెక్ట్ తిరుగులేదు. కానీ దాన్ని ఏ విధంగా నేర్చుకున్నాము, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఒకటి మార్నింగ్ బ్యాచ్, ఒకటి నైట్ బ్యాచ్. మార్నింగ్ 5-6, నైట్ 9-10. మీరు ఏ బ్యాచ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఫీజ్ 500, 21 డేస్ అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా సరే జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నా నెంబర్ ఉంది కదండి, వాట్సాప్ నెంబర్, హాయ్ అని పెట్టండి, పేమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను కదండి, అద్భుతాలు మిమ్మల్ని 21 డేస్ లో, లేదంటే ఒక 1 మంత్, 21 డేస్ నుంచి 1 మంత్ లో మీలో చిన్న మార్పు కనబడకపోతే నేను చెప్పింది ఫాలో అయ్యి నన్ను అడగండి. సార్ మీరు చెప్పిన ప్రతిదీ నేను ఫాలో అయ్యాను సార్, మార్పు అని అడగండి. మీలో మార్పు కనబడాల్సిందే. అమ్మ భార్గవి గారు, మీకు కూడా చెప్తారండి, మీరు డౌట్ అడిగారు కదా, మీకే చెప్తున్నా. కంపల్సరీగా మార్పు కనబడాల్సిందేనమ్మా. ఎందుకంటే అది ఏమంటారంటే సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం నాకు, లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నాకు. ఓకేనండి. ఎవరికైనా సరే, ఎవరికైనా సరే క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓకేనండి, నా నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. వాట్సాప్ చేసి క్లాస్ లో జాయిన్ అవ్వండి. మండే నుంచి మార్నింగ్ ఒక బ్యాచ్, నైట్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ జీవితాన్ని మీరు మార్చుకునే అవకాశం యూనివర్స్ మీకు ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా క్లియర్ గా చెప్తున్నాను, ఎంత తక్కువ ఫీజుతో ఎవరు చెప్పరు, ఇంత ప్రాక్టీస్ చేయించరు. అందులో అనుమానం లేదు. మీకు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేసి మిగతా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని కరెక్ట్ గా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనండి. ఓకే. ఇంకొకరికి ఎవరికైనా సరే
ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళకి ఒకరు ఒక్కరికి ఛాన్స్ ఇద్దాం. మను గారు సార్ అన్మ్యూట్ చేయండి సార్. ఈవినింగ్ క్లాస్ కూడా నాకు కావాలి సార్. మార్నింగ్ క్లాసు, ఈవినింగ్ క్లాస్. సూపర్ సార్. ఎందు గురించి అంటే మీరు చెప్పే సబ్జెక్ట్ లో గొప్పగా ఉంటుందండి. చాలా బాగుంది. నేను చాలా సాధించాను. చాలా డబ్బు కూడా సంపాదించాను. ఈవినింగ్ కూడా నేను క్లాసులు జాయిన్ అవుతాను సార్. ఇప్పుడు ట్రైనింగ్ చేసేస్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్ అండి. ఎవరైనా సరే అండి జాయిన్ అవ్వాలి అనుకుంటే జానకమ్మ గారిని మాట్లాడతారమ్మా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మను గారు. థ్యాంక్ యూ యూనివర్స్. జానకమ్మ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నేను ఇప్పుడు షాప్ లో ఉన్నాను. నాకు చాలా బాగుంది సార్. నేను మెడిటేషన్ క్లాసెస్ చేరినప్పుడు ఇంకా నాకు చాలా బాగుంది. నాకు చాలా మంచిగా అన్ని అనుకూలంగా మంచి మైండ్ సెట్ అవుతున్నాను. నేను ఇంకా బాగా అవుతున్నాను. నేను ఇప్పుడు షాప్ లోనే ఉన్నాను. 9 o'clock నాకు క్లోజ్ ఉంటుంది. షాప్ ఏమైనా చూసేట్టుకంటే చూడండి. ఇప్పుడు షాప్ లో ఉన్నా సరే క్లాస్ వినాలనిపించింది చూసారండి. గ్రేట్ అమ్మ. సూపర్ అమ్మ. నాకు పొద్దున్నే మార్నింగ్ టైం చాలా బాగుంది సార్. నాకు చాలా ఆనందంగా ఉన్నాను. సూపర్ అమ్మ. సూపర్. మళ్ళీ వచ్చేసి నాకు ఆనందం ఉంటే నాకు చాలా మైండ్ రిలీఫ్ గా ఉంది. నా రిలీఫే నాకే అర్థమవుతుంది ఏమి అనేది. నాకు ఎట్లా చిక్కినారో మీరు చిక్కేసినారు నాకు. యూనివర్స్ అమ్మా. యూనివర్స్ ప్రతి దానికి యూనివర్స్ తో లింక్ ఉంటుంది. అందులో నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు. మీరు అనుకుంటారేమో సార్ నేను 500 కట్టగలిగాను కాబట్టి నేను జాయిన్ అయిపోయాను, నాదే గొప్పతనం మీరు అనుకున్నా కాదు. చెప్తున్నాను, నా దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు జాయిన్ అయ్యారు అనుకున్నా నా గొప్పతనం కాదు. ప్రతి దానికి యూనివర్స్ తో లింక్ ఉంటుంది. పడుతున్నాను సార్. ఇప్పుడు ప్రతి దానికి యూనివర్స్ తో లింక్ ఉంటుందమ్మా. అందరూ అనుమానం. అవునవును. నేను ఇప్పుడు కష్టపడితేనే డబ్బులు అని చెప్తారు కదా. కష్టపడితే కూడా డబ్బులు మిగలదు కదా సార్. ఎప్పుడో కష్టపడుతుంటాము, అది మిగలకుండా కూడా వెళ్ళిపోతా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు మిగులుతా ఉంది సార్. నా పర్సులో ఎప్పుడు 10,000 20,000 నా పర్సులో ఉంటుంది సార్. సూపర్ కదమ్మా. సూపర్. నా బ్యాగ్ లో 10,000 20,000 నా బ్యాగ్ లోనే ఉంటుంది సార్. సూపర్. నాకు బాగా ఆనందంగా ఉంది. నేను మంచి గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. నాకు చాలా ఆనందంగా ఉంది. యూనివర్స్ ఇచ్చేసిందమ్మా మీకు. ఆ యూనివర్స్ అనేది మీకు ఆ ధైర్యం ఇచ్చేసింది అంతే. చాలా బాగున్నాను సార్. నాకు మంచి ఖుషిగా ఉన్నాను సార్. నేను మంచిగా ఉన్నాను. నాకు బాగుంది. మళ్ళీ ఇప్పుడు నైట్ 9 o'clock సార్ క్లాసు. 9 o'clock అమ్మా. 9 o'clock. ಯಾವ డేట్ ఇంకా సార్? రేపటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. 9 o'clock రేపటి నుంచి దానికి జాయిన్ అవుతాను సార్. 9 to 10. 9 to 10 అమ్మా. ఇప్పుడు చూడు, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను డబ్బులు నేను చూస్తున్నాను సార్. నా కన్నులు ఇంకా నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా నేను బాగా ఛాలెంజ్ గా ఉన్నాను సార్. సూపర్ అమ్మా. సూపర్ అమ్మా. నా బ్యాగ్ లో ఎప్పుడూ 20,000 ఉంటుంది సార్. ఎక్సలెంట్ కదమ్మా. ఎక్సలెంట్ కదా. యూనివర్స్ లోకి పంపించాల్సిన ఎనర్జీ ఇదమ్మా. ఇలాంటి ఎనర్జీ పంపించాలి. ఇప్పుడు 2.5 lakh నేను సంపాదిస్తాను సార్. 1.5 lakh నాకు మిగులుతుంది సార్. మా ఇంట్లో నాకు గుర్తుంది, మీరు క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఇలాగైతే మాట్లాడలేదమ్మా. నాకు అబ్జర్వేషన్ నేను చేసి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలే. అప్పుడు ఏదో చిన్న బెరుకుతో ఉన్నట్టే అనిపిస్తుంది. అవునా? కానీ ఈ కాన్ఫిడెన్స్ అనేది యూనివర్స్ ని మీరు అర్థం చేసుకున్నారు. సబ్జెక్ట్ అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేశారు. చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా నాకన్నా ఎక్కువ సంపాదించలేదు సార్. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు చదివించుంటారు సార్. వాళ్ళకి డబ్బులు ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు చదివించుంటారు. మా నాన్న నన్ను 7th class చదివించాడు సార్. 7th. మనీని అట్రాక్ట్ చేయడానికి చదువును ఇది కూడా కాదని మీరు మళ్ళీ ప్రూవ్ చేసి చెప్తున్నారు అన్నమాట. మనీని ఏమంటారంటే అట్రాక్ట్ చేయాలి, మనీని సంపాదించాలంటే దానికి సబ్జెక్ట్. సూపర్ అమ్మా. మీరు చెప్తుంటే నిజంగా మనం ఏం ఆలోచించినా కూడా సార్, మనం మంచిగా ఆలోచిస్తే మనకు దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు సార్. మన విశ్వం ఎప్పుడు మనకు సపోర్ట్ గా ఉంటుంది.
పాజిటివ్ గా మనకు విశ్వం ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది సార్. యూనివర్స్ ఎప్పుడు మనకు సపోర్ట్ గా ఉంటుంది. నేను చాలా చాలా మీకు ఎట్లా చెప్పాలనేది నాకు అర్థమవుతుందిలా. నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. సూపర్ అమ్మా, సూపర్ అమ్మా, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ అండి. ఇంకొక 2 నిమిషాలు అదే నేను చెప్పాలనుకున్నా చెప్తానండి చేసి మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దామండి. క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రాజశేఖర్ గారు మాట్లాడతారండి. ఒకసారి రాజశేఖర్ గారికి ఒక్కరికి ఛాన్స్ ఇద్దాం. ఓకేనండి, మాట్లాడండి సార్ రాజశేఖర్ గారు. సార్, ఈ అప్రిమేషన్స్ ఎట్లా మనము అప్లై చేయాలా, విజిలెన్స్ ఎట్లా అప్లై చేయాలా, ఏ టైంలో అప్లై చేయాలా, ఇవన్నీ కొంచెం క్లారిటీగా చెప్తే బాగుంటుంది సార్. మన క్లాస్ ఎందుకంటే అదే అర్థమైంది, క్లాసులోనే కొంచెం అది చెప్తే మీరు దాటిపోయే కదా మాకు కొంచెం అది మెయిన్. సూపర్, అదొకటే సార్. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేనండి, మనకి ఫీజ్ 500 రూపీస్ అండి. 21 days కలిపి 21 days 500. ఒకసారి స్టక్ అయిందండి. 21 days కలిపి ఫీజ్ 500 అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది. డౌట్ ఉంటే కాల్ చేయండి, జాయిన్ అవ్వండి. ఓకేనండి, యూనివర్స్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మన క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ అండి.